గెటప్ సీను అలరించాడా? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ముందుగా మొదటి మాట కథలోకి వెళ్లిపోతే, రాజు యాదవ్ డిగ్రీ వరకు చదువుకున్నటువంటి ఒక యువకుడు. ఉద్యోగం ఉండదు, క్రికెట్ ఫ్రెండ్స్ అంటూ సరదాగా తిరుగుతూ ఉంటాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు మొహానికి బాల్ తగిలి పాపం గాయం అయిపోయి సరైన వైద్యం అందకపోవడంతో నవ్వు ముఖంతోనే ఉండాల్సి వస్తుంది. అలాంటి రాజు అనుకోకుండా స్వీటీని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం తన సొంతూరు మహబూబ్ నగర్ వదిలేసి హైదరాబాద్ కి వచ్చేసి క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తేసి స్వీటీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇద్దరు దగ్గరనట్టే అయ్యి ఆ తర్వాత స్వీటీ మరొకరు ప్రేమలో పడుతుంది. ఇంకేముంది, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక రాజు యాదవ్ ఏం చేశాడు, అతని జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనేది తెరపై చూసేయాల్సిందే. అండ్ నెంబర్ 2 ఏంటంటే అసంబద్ధమైనటువంటి కథనాలతో ప్రేమ కథ. ఎదుటి వ్యక్తి ఇష్టాన్ని పట్టించుకోకుండా ప్రేమ పేరుతో వెంటపడేటువంటి కొంతమంది ప్రేమికుల గురించి తరచూ వింటూ ఉంటాం. కొన్నిసార్లు తమని ప్రేమించలేదని చెప్పి ఎదురుగాళ్లపై అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు దేవదాసులుగా మారిపోతూ ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం. సో అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి ఒక యువకుడి ప్రేమ కథగా ఈ సినిమాని మనం చూసేయచ్చు. సో నెంబర్ 3 ఫైనల్లీ చెప్పాలంటే కనుక గెటప్ చేయను నటన కోసం సినిమాని చూసేయచ్చు. సెకండ్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే కనుక నచ్చేస్తాయి.